Hi, hello everyone. Welcome back to my channel Smart Nursing Preparation. Okay, in today's video, we will go through the MHSRB previous year question paper of November 23rd, 2024, Shift 2, Part 3. In this video, we will discuss each question with the easy explanations so you can understand the concepts clearly and prepare better for your exam. Okay, let's get started. And the next question is question number 41. Injection aminophylline is prescribed for a client who has severe bronchial asthma. Which of the following is false with regard to injection aminophylline? సివియర్ బ్రాంకియల్ ఆస్తమా ఉన్న క్లయింట్కి ఇంజెక్షన్ అమినోఫిలిన్ని ప్రిస్క్రైబ్ చేశారు. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇంజెక్షన్ అమినోఫిలిన్కి సంబంధించి ఏది తప్పు ఆప్షన్ అని చెప్పి ఇచ్చారు. మనం ఇందులో ఏదైతే రాంగ్ ఆప్షన్ ఉందో దాన్ని చూస్ చేయాలన్నమాట. సో ఆప్షన్ ఏ వచ్చేసి డిస్కంటిన్యూ ద డ్రగ్ ఇఫ్ ఆర్టికేరియా డెవలప్స్. సో ఇక్కడ ఆర్టికేరియా మీన్స్ అలర్జిక్ రియాక్షన్స్ అనమాట. మనం ఏదైనా ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అలర్జిక్ రియాక్షన్స్ వస్తే మనం ఆ ఇంజెక్షన్ వెంటనే స్టాప్ చేస్తాం. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి కావాల్సింది ఏంటంటే ఫాల్స్ ఆప్షన్. సో ఇఫ్ ద పేషెంట్ ఆర్టికేరియా ఆఫ్టర్ అమినోఫిలిన్ ద డ్రగ్ షుడ్ బి స్టాప్డ్ ఇమీడియట్లీ బికాజ్ ఇట్ ఇండికేట్స్ అలర్జిక్ రియాక్షన్స్. సో ఇది మనకి ట్రూ ఆప్షన్ అనమాట. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫాల్స్ ఆప్షన్. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఇంజెక్షన్ అమినోఫిలిన్ హ్యాస్ టు బి గివెన్ త్రూ ఇంట్రామస్కులర్ రూట్. మనం ఇంజెక్షన్ అమినోఫిలిన్ని ఇంట్రామస్కులర్ రూట్ ద్వారా ఇస్తామా లేదా? నో, అమినోఫిలిన్ ఐఎం రూట్ ద్వారా ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, ఇరిటెంట్ అండ్ నాట్ అబ్జర్బ్డ్ ప్రాపర్లీ. సో దిస్ ఈజ్ ఫాల్స్ ఆప్షన్ అనమాట. ప్రిఫర్డ్ రూట్స్ ఏంటి అంటే ఐవీ స్లో ఇన్ఫ్యూజన్ అండ్ ఓరల్ రూట్స్ ద్వారా మాత్రమే మనం ఇంజెక్షన్ అమినోఫిలిన్ని ఇస్తాము, ఇంట్రామస్కులర్ రూట్ ద్వారా ఇవ్వము. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఇంజెక్షన్ అమినోఫిలిన్ రిలాక్సెస్ బ్రాంకియల్ స్మూత్ మజిల్స్ అండ్ కాజెస్ బ్రాంకో డైలేషన్. ఓకే, దిస్ ఈజ్ ఏ ట్రూ ఆప్షన్. ఎందుకు అంటే ఇంజెక్షన్ అమినోఫిలిన్ అనేది ఒక బ్రాంకో డైలేటర్. ఇట్ రిలాక్సెస్ బ్రాంకియల్ స్మూత్ మజిల్స్ అనమాట, అలోయింగ్ ద ఎయిర్వేస్ టు ఓపెన్ అండ్ హెల్పింగ్ ద పేషెంట్ టు బ్రీత్ బెటర్. అమినోఫిలిన్ బ్రాంకియల్ స్మూత్ మజిల్స్ని రిలాక్స్ చేయడం వల్ల ఎయిర్వేస్ ఫుల్గా ఓపెన్ అయిపోయి పేషెంట్కి శ్వాస తీసుకోవడం అనేది సులభం అవుతుంది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి నాజియా అండ్ వామిటింగ్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఈ ఆప్షన్ కూడా రైట్. ఎందుకు అంటే నాజియా అండ్ వామిటింగ్, హెడ్ఏక్, రెస్ట్లెస్నెస్ అనేవి ఈ సిమ్టమ్స్. నాజియా, వామిటింగ్, హెడ్ఏక్, రెస్ట్లెస్నెస్ అనేది ఇంజెక్షన్ అమినోఫిలిన్ యొక్క కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో మనకి ఆప్షన్ ఏ వచ్చేసి ఇంజెక్షన్ అమినోఫిలిన్ని ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటే మనం స్టాప్ చేస్తాం, అది కరెక్ట్. సో ఇది ట్రూ ఆప్షన్ కాబట్టి మనం ఇదైతే రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఇంజెక్షన్ అమినోఫిలిన్ ఒక బ్రాంకోడైలేటర్. సో నిజమే. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి నాజియా అండ్ వామిటింగ్ ఇంజెక్షన్ అమినోఫిలిన్ యొక్క కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇది కూడా మనకి ట్రూ ఆప్షన్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఇందులో మనకి ఫాల్స్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి. ఎందుకు అంటే మనం ఇంజెక్షన్ అమినోఫిలిన్ని ఐఎం రూట్ ద్వారా ఇవ్వమన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. And the next question is question number 42. Name the point on the right lower quadrant of the abdomen where the tenderness is maximal in case of acute appendicitis. ఓకే, అక్యూట్ అపెండిసైటిస్లో అబ్డామిన్ యొక్క కుడి దిగువ భాగంలో అత్యధికంగా నొప్పి కనిపించే పాయింట్ పేరేంటి అని ఇచ్చారు. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మెక్బర్నీస్ పాయింట్. మెక్బర్నీస్ పాయింట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద రైట్ లోయర్ క్వాడ్రంట్ ఆఫ్ ది అబ్డామిన్ బిట్వీన్ ద అంబలికస్ అండ్ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్. ఓకే, మెక్బర్నీస్ పాయింట్ అనేది అంబలికస్ అండ్ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ మధ్యలో అబ్డామిన్ యొక్క కుడి దిగువ భాగంలో ఉంటుందన్నమాట. అక్యూట్ అపెండిసైటిస్లో అత్యధికంగా నొప్పిని మనం ఈ పాయింట్లోనే అబ్జర్వ్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి మెక్డొనాల్డ్స్ పాయింట్. మెక్డొనాల్డ్స్ పాయింట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ అపెండిసైటిస్ డయాగ్నోసిస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆబ్స్టిక్స్, నాట్ అబ్డామినల్ టెండర్నెస్. సో మెక్డొనాల్డ్స్ పాయింట్కు అపెండిసైటిస్తో అయితే సంబంధం లేదు. ఇది మనకి ఓబీజీకి సంబంధించింది అనమాట. అబ్డామినల్ టెండర్నెస్తో దీనికి సంబంధం లేదు. సో ఇట్స్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ప్రెషర్ పాయింట్. ప్రెషర్ పాయింట్ అనేది ఒక జనరల్ వర్డ్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ అనాటమికల్ పాయింట్ రిలేటెడ్ టు అపెండిసైటిస్. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి మర్ఫీస్ పాయింట్. మర్ఫీస్ పాయింట్ ఈజ్ యూజ్డ్ టు డయాగ్నోస్ అక్యూట్ కోలిసిస్టైటిస్, మీన్స్ గ్యాల్ బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ అనమాట. మర్ఫీస్ సైన్ని మనం అక్యూట్ కోలిసిస్టైటిస్ని డయాగ్నోస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము, నాట్ రిలేటెడ్ టు అపెండిసైటిస్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెక్బర్నీస్ పాయింట్. బికాజ్ మ్యాక్స్ టెండర్నెస్ వచ్చేసి అక్యూట్ అపెండిసైటిస్లో మనం మెక్బర్నీస్ పాయింట్లో మాత్రమే అబ్జర్వ్ చేస్తాము.
So correct answer is option A. And the next question is question number 43. The nurse who is responsible for preventing and managing healthcare associated infections in healthcare settings is called. ఓకే, హెల్త్ కేర్ సెట్టింగ్స్లో స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడం అండ్ కంట్రోల్ చేయడానికి బాధ్యత వహించే ఒక నర్స్ని మనం ఏమంటాం? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్. దిస్ నర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రివెంటింగ్, మానిటరింగ్ అండ్ మేనేజింగ్ ఇన్ఫెక్షన్స్ దట్ అక్కర్ ఇన్ హాస్పిటల్స్ అండ్ అదర్ హెల్త్ కేర్ సెట్టింగ్స్. ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవటం, మానిటరింగ్ చేయటం, ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయటం వంటి వాటిలో ఈ నర్స్ అనేవాళ్ళు బాధ్యత తీసుకుంటారు అనమాట. సో ద డెవలప్ గైడ్ లైన్స్, ట్రైన్ స్టాఫ్, మానిటర్ ఇన్ఫెక్షన్ రేట్స్, ఎన్జూర్ స్టెరిలైజేషన్ ప్రాక్టీసెస్ అండ్ ప్రమోట్ హైజీన్ స్టాండర్డ్స్. హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటం, సిబ్బందికి శిక్షణ ఇవ్వటం అనమాట, అండ్ హైజీన్ ప్రమాణాలను పర్యవేక్షించడం, స్టెరిలైజేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి హాస్పైజ్ నర్స్. హాస్పైజ్ నర్స్ అంటే ఎవరంటే కేర్స్ ఫర్ పేషెంట్స్ హూ ఆర్ ఇన్ ద టెర్మినల్ ఆర్ ఎండ్ స్టేజ్ ఆఫ్ ఇల్నెస్. దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ కంఫర్ట్ కేర్, పెయిన్ రిలీఫ్, ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. హాస్పైజ్ నర్స్ అంటే ఏంటంటే ఎవరంటే చివరి దశలో ఉన్న పేషెంట్స్కి కేర్ని అందించి వారి పెయిన్ను తగ్గించడం, కంఫర్ట్ అందించడం అండ్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ని అందించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అయితే ఇంప్రూవ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ హాస్పైజ్ నర్స్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి సర్క్యులేటరీ నర్స్. A circulatory nurse works in the operating room. They assist the surgical team by providing required instruments, maintaining sterile field and ensuring smooth workflow during surgery. Circulatory nurse అనే వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తారనమాట. సో వీళ్ళు ఆపరేషన్ జరిగే సమయంలో ఇన్స్ట్రుమెంట్స్ని అందించడం, స్టెరైల్ ఫీల్డ్ని ప్రొటెక్ట్ చేయడం, సర్జరీని స్మూత్గా జరిగేలాగా వీళ్ళు సహకరిస్తారనమాట. అండ్ ఆప్షన్ డి వచ్చేసి చార్జ్ నర్స్. చార్జ్ నర్స్ సూపర్వైజర్స్ నర్సింగ్ స్టాఫ్ ఇన్ ఏ హాస్పిటల్ యూనిట్. దే కోఆర్డినేట్ పేషెంట్ కేర్, అసైన్ డ్యూటీస్, మేనేజ్ స్కెడ్యూల్స్ అండ్ హ్యాండిల్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్. చార్జ్ నర్స్ అనేవాళ్ళు హాస్పిటల్ యూనిట్లోని నర్సింగ్ స్టాఫ్ని సూపర్వైజ్ చేసే ఒక నర్స్ అనమాట. రోగి సంరక్షణను సమన్వయం చేయడం, విధులను కేటాయించడం, స్కెడ్యూల్ను రిపోర్ట్ని నిర్వహించడం వీళ్ళు చేస్తారనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ అనమాట. మనం హెల్త్ కేర్ సెట్టింగ్స్లో స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసి కంట్రోల్ చేసే నర్స్ని మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ అంటాము. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 44. If the front and the back of each leg and foot are burnt, then how much score is allotted according to rule of 9 for assessing burns? కాలు మరియు పాదం యొక్క ముందు మరియు వెనుక భాగాలు కాలిపోతే అకార్డింగ్ టు రూల్ ఆఫ్ 9 కాలిన గాయాలను అంచనా వేయడానికి ఎంత స్కోర్ కేటాయించబడుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 18%. ఓకే, రూల్ ఆఫ్ 9 ప్రకారం ఒక కాలి ముందు ప్లస్ వెనుక భాగం విత్ ఫూట్ అయితే మనం పర్సంటేజ్ 18% ఇస్తామన్నమాట. ఎలా అంటే కాలు ముందు భాగం అండ్ పాదం కలిపి 9%, కాలు వెనక భాగం అండ్ పాదం కలిపి 9%, మొత్తం 18%. క్వశ్చన్లో మనకి కాలు ముందు అండ్ వెనక భాగం రెండు కాలినట్లు చెప్పారు కాబట్టి సో మొత్తం పర్సంటేజ్ వచ్చేసి 18% అవుతుంది. అండ్ ఆప్షన్ బి వచ్చేసి 9%. 9% అనేది ఇన్కరెక్ట్. ఎందుకు అంటే ఓన్లీ ద ఫ్రంట్ ఆర్ బ్యాక్ అలోన్ వుడ్ బి 9%, నాట్ బోత్. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి 10%. 10% కూడా ఇన్కరెక్ట్. ఎందుకంటే రూల్ ఆఫ్ 9లో అసలు 10% అనేది కాలులోని ఏ భాగానికి కేటాయించబడలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి 4.5%. 4.5% అనేది కూడా ఇన్కరెక్ట్. ఎందుకు అంటే 4.5% అనేది ఒక చేయి యొక్క ఒక వైపు పర్సంటేజ్ మాత్రమే, నాట్ లెగ్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ 9, ద ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫ్ వన్ ఎంటైర్ లెగ్ ఇంక్లూడింగ్ ఫుట్ ఈక్వల్స్ టు 18%. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 18%. And the next question is question number 45. A condition in which client experiences unreasonable euphoria, very intense moods, hyperactivity and delusions is called. ఒక వ్యక్తి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని పొందటం, చాలా తీవ్రమైన మానసిక స్థితి, హైపర్ యాక్టివిటీ మరియు భ్రమలను అనుభవించే ఒక పరిస్థితిని మనం ఏమంటామని చెప్పి ఇచ్చారు. ఓకే, యుఫోరియా మీన్స్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట.
అండ్ ఆప్షన్ ఏ వచ్చేసి డిప్రెషన్. ఇట్ ఇన్వాల్వ్స్ సాడ్నెస్, అంటే ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ యూఫోరియా అండ్ హైపర్ యాక్టివిటీ. డిప్రెషన్లో అయితే యూఫోరియా అండ్ హైపర్ యాక్టివిటీ అయితే ఉండవు. డిప్రెషన్లో వచ్చేసి సాడ్నెస్, లో ఎనర్జీ, ఇంట్రెస్ట్ కోల్పోవటం, నిరాశ, స్లీప్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనకి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, హైపర్ యాక్టివిటీ అనేవి మనకి కనిపించవు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి మానియా. మానియా అనేది ఒక పర్సన్ యొక్క మెంటల్ కండిషన్ అనమాట. ఇందులో మనకి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, తీవ్రమైన మూడ్ చేంజెస్, హైపర్ యాక్టివిటీ, స్లీప్ ప్రాబ్లమ్స్, రేసింగ్ థాట్స్ అండ్ సమ్టైమ్స్ భ్రమలం కలగడం లాంటి లక్షణాలు అయితే మనకి కనిపిస్తాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మానియా. అండ్ ఆప్షన్ సి వచ్చేసి సొమాటోఫామ్ డిజార్డర్. ఇన్ దిస్ డిసార్డర్ ఏ పర్సన్ హ్యాజ్ ఫిజికల్ సిమ్టమ్స్, అంటే సొమాటోఫామ్ డిసార్డర్లో వ్యక్తిలో ఫిజికల్ సిమ్టమ్స్ కనిపిస్తాయి అనమాట. నొప్పి, బలహీనత వంటివి ఉంటాయి. కానీ టెస్టులో మాత్రం వీళ్ళకి ఎలాంటి మెడికల్ కాజ్ అనేది కనిపించదు. సో ఇది కేవలం సైకలాజికల్ ఫ్యాక్టర్ వల్ల మాత్రమే వస్తాయన్నమాట. ఇందులో యుఫోరియా లేదా హైపర్ యాక్టివిటీ అంటే లక్షణాలు మనకేమీ కనిపించవు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి హైపోకాండ్రియా. హైపోకాండ్రియల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనకు ఒక పెద్ద వ్యాధి ఉంది అంటే వాళ్ళ టెస్టులు నార్మల్గా ఉన్నా కూడా స్టిల్ వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారంటే మాకేదో పెద్ద డిసీజ్ ఉంది అనే భ్రమలో మాత్రమే ఉంటారనమాట. చిన్న లక్షణాలను కూడా వీళ్ళు పెద్ద డిసీజ్గా భావిస్తారనమాట. ఇందులో కూడా యుఫోరియా అండ్ హైపర్ యాక్టివిటీ అయితే మనకి కనిపించవు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో మనం యుఫోరియా, హైపర్ యాక్టివిటీ వంటి సిమ్టమ్స్ మనం మానియా కండిషన్లో మాత్రమే చూస్తాము. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మానియా. And the next question is question number 46. Avoidance of eye contact, delayed development of communication skills and presence of repetitive patterns of behavior in a 2-year-old child indicates. ఓకే, 2 ఏళ్ల పిల్లవాడిలో ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవటం, కమ్యూనికేషన్స్ స్కిల్స్ డిలే అవ్వటం, రిపిటేటివ్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ ఉండటం అనేది దేనిని సూచిస్తాయి? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆటిజం. ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ అనమాట. ఆటిజంలో మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే అవాయిడెన్స్ ఆఫ్ ఐ ఆర్ సోషల్ కాంటాక్ట్, అంటే మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లోకి చూడకుండా పక్కకి చూడటం, వేరే పిల్లలతో సరిగా ఆడుకోకపోవటం, లోన్లీగా ఆడుకోవటానికి ఇష్టపడటం లాంటి లక్షణాలు ఉంటాయి అనమాట. అండ్ డిలే ఇన్ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆలస్యం అవుతాయి అనమాట. అంటే ఒక 2 years ఓల్డ్ బేబీకి స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎలా అంటే 2 సంవత్సరాల వయసులో సాధారణంగా పిల్లలు చిన్న వాక్యాలు చెప్పటం, పేరును పిలిస్తే స్పందించడం, అవసరాలను మాటలతో చెప్పడం మొదలు పెడతారనమాట. కానీ ఆటిజం ఉన్న పిల్లల్లో ఇవి ఆలస్యంగా కనిపిస్తాయి అనమాట. అండ్ రిపిటేటివ్ బిహేవియర్స్ లైక్ హ్యాండ్ ఫ్లాపింగ్, లైనింగ్ అప్ టాయ్స్, స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అండ్ చేసిన పనినే పదే పదే చేస్తుంటారనమాట. ఇంకా వచ్చేసి లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటరాక్షన్, ఇతరులతో కలవటానికి, ఆడటానికి ఆసక్తి చూపరు. అండ్ డిఫికల్టీ అండర్స్టాండింగ్ సోషల్ క్యూస్, మీన్స్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్, టోన్, బాడీ లాంగ్వేజ్, ఈ లక్షణాలు అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఆటిజం ఉన్న పిల్లలు ఇతరుల ముఖభావాలను, చేతి సంకేతాలను, భావాలను అర్థం చేసుకోలేరు అనమాట. అండ్ ఆప్షన్ బి వచ్చేసి టిక్ డిసార్డర్. టిక్ డిజార్డర్లో ఒక చైల్డ్ పూర్తిగా కంట్రోల్ చేసుకోలేని సడన్, ర్యాపిడ్, రిపిటేటివ్ మూమెంట్స్ అండ్ సడన్గా వస్తాయన్నమాట. ఈ సౌండ్స్ అనేవి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లింకింగ్, షోల్డర్ ష్రగ్గింగ్, థ్రోట్ క్లియరింగ్ అండ్ స్నిఫింగ్. సో ఇట్ డస్ నాట్ కాజ్ కమ్యూనికేషన్ డిలే ఆర్ సోషల్ అవాయిడెన్స్. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి డెల్యూషన్. ఓకే, డెల్యూషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ దట్ ఈస్ నాట్ బేస్డ్ ఇన్ రియాలిటీ, మీన్స్ రియాలిటీలో సంబంధం లేని ఒక తప్పుడు నమ్మకం లాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిలీవింగ్ సమ్ వన్ ఈజ్ ట్రైంగ్ టు హార్మ్ దెమ్ వితౌట్ రీజన్, మీన్స్ వితౌట్ ఎనీ ప్రూఫ్, అంటే రియాలిటీలో ఏమీ లేదు బట్ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఎవరో వాళ్ళకి హార్మ్ చేయడానికి చూస్తున్నారు అన్నట్లు ఫీల్ అవుతారు అనమాట. డెల్యూషన్స్ అనేవి 2 years పిల్లల్లో మనకి డెల్యూషన్స్ కనిపించవు. అండ్ కమ్యూనికేషన్స్ డిలే అండ్ రిపిటేటివ్ బిహేవియర్ అనేది డెల్యూషన్లో మనకి కనిపించదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ డి వచ్చేసి హాల్యూజినేషన్. హాల్యూజినేషన్లో మనకి సీయింగ్, హియరింగ్ ఆర్ ఫీలింగ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ప్రజెంట్. హాల్యూజినేషన్ అంటే ఏంటంటే రియాలిటీలో లేని వాటిని చూసినట్లు, విన్నట్లు, అనుభవించినట్లు భావించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ వాయిసెస్ వెన్ నో వన్ ఈజ్ స్పీకింగ్, అంటే ఎవరు మాట్లాడకపోయినా మనకి ఎవరో మాట్లాడుతున్నట్లు, వాయిస్ వినిపించినట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇందులో కూడా మనకి డెవలప్మెంటల్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అయితే ఏవి కనిపించవు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ అండ్ డెవలప్మెంటల్ సిమ్టమ్స్ అనేవి మనకి ఈ కండిషన్లోనే కనిపిస్తాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆటిజం.
Okay, next question is question number 47. A mental disorder characterized by disruptions in thought processes, perceptions, emotional responsiveness, and social interactions is called. థాట్ ప్రాసెసెస్ అండ్ పర్సెప్షన్స్, ఎమోషనల్ రెస్పాన్సివ్నెస్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్తో కూడిన ఒక మానసిక రుగ్మతని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మానియా. మానియాలో ముఖ్యంగా మనకి ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏంటంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండటం, ఎనర్జీ ఉండటం, ఎక్కువగా మాట్లాడటం, నిద్ర అంటే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉండటం, తడబాటు ప్రవర్తన ఉండటం, ఆత్మవిశ్వాసం అతి ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు కనిపించే ఒక మానసిక రుగ్మత అనమాట. ఇది మనకి సాధారణంగా బైపోలార్ డిజార్డర్లో కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి స్కిజోఫ్రీనియా. స్కిజోఫ్రీనియా ఈజ్ ఎ సివియర్ మెంటల్ డిజార్డర్. ఓకే, ఇది ఒక మానసిక రుగ్మత అనమాట. ఈ కండిషన్స్లో ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారంటే అన్ని వింత ఆలోచనలు ఉంటాయి అనమాట. భ్రాంతి, భ్రమలతో కూడిన వంటి ప్రవర్తన, సొసైటీతో సరిగా ఇంటరాక్షన్స్ మెయింటైన్ చేయలేకపోవటం, డెల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇలా డెల్యూషన్స్ ఎట్లా ఉంటాయంటే నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయి అని పొరపాటు పడటం, భావోద్వేగాల లోపం, ఇవన్నీ కలిసిన ఒక మానసిక రుగ్మతని మనం స్కిజోఫ్రీనియా అంటాం అనమాట. అండ్ ఆప్షన్ సి వచ్చేసి యుఫోరియా. యుఫోరియా అనేది ఒక నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉండటం. అంటే ఇది మెంటల్ డిజార్డర్ ఏమి కాదు, ఎక్కువ ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్తో కూడిన ఒక స్థితి అనమాట. అండ్ ఆప్షన్ డి వచ్చేసి న్యూరోసిస్. న్యూరోసిస్ అంటే ఏంటంటే న్యూరోసిస్లో ఆందోళన, భయం, ఒత్తిడి, ఫోబియాస్, ఓసిడి వంటి స్వల్ప మానసిక సమస్యలు ఉంటాయన్నమాట. బట్ డు నాట్ ఇంక్లూడ్ లాస్ ఆఫ్ రియాలిటీ. మీన్స్ ఈ కండిషన్లో ఉన్న వాళ్ళు వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఏమి ఉండరు. ఒక వ్యక్తి తనకున్న సమస్య గురించి తను అవగాహనతోనే ఉంటాడనమాట. సో తనకి ఏం జరుగుతుంది అనేది తనకి తెలుసు. సో అంటే సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి ఇతరులతో ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే మానియా కండిషన్లోనేమో ఎలివేటెడ్ మూడ్ ఉంటుంది, యుఫోరియా అంటేనేమో ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ నాట్ ఎ డిజార్డర్, అండ్ న్యూరోసిస్ అయితేనేమో మైల్డ్ యాంగ్జైటీ రిలేటెడ్ డిజార్డర్స్ అనమాట. సో థాట్ ప్రాసెసెస్, పర్సెప్షన్స్, ఎమోషనల్ రెస్పాన్సివ్నెస్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్తో కూడిన మెంటల్ డిజార్డర్ని మనం స్కిజోఫ్రీనియా అంటాం అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్కిజోఫ్రీనియా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ question number 48. The most effective psychotherapy for a 10 years old child diagnosed with attention deficit hyperactivity disorder is. ఒక 10 సంవత్సరాల వయసు గల పిల్లవాడికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందని నిర్ధారణ అయినప్పుడు ఆ పిల్లవాడికి ఇచ్చే ఎఫెక్టివ్ సైకోథెరపీ ఏంటి? ఆప్షన్ ఏ వచ్చేసి ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ. ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అనేది మన బ్రెయిన్కి స్వల్ప విద్యుత్ షాక్లు ఇచ్చి డిప్రెషన్ అండ్ క్యాటటోనియా లాంటి సమస్యలను చికిత్స చేసే విధానం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ADHD ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. సో ఇది మనం పిల్లల్లో యూజ్ చేయం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి మిలియూ థెరపీ. మిలియూ థెరపీ అంటే పేషెంట్స్ చుట్టూ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్తో కూడిన ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని సృష్టించి వాళ్ళలో సోషల్ స్కిల్స్ని మరియు వాళ్ళ బిహేవియర్ని ఇంప్రూవ్ చేయడానికి సహాయం చేసే ఒక పద్ధతి అనమాట. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ సైకాట్రిక్ పేషెంట్స్కే యూజ్ అవుతుంది. సో నాట్ స్పెసిఫికల్లీ ఫర్ ADHD. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి వచ్చేసి బిహేవియర్ థెరపీ. బిహేవియర్ థెరపీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ సైకోథెరపీ ఫర్ ADHD ఇన్ చిల్డ్రన్. అండ్ వాట్ ఇట్ ఇంక్లూడ్స్ మీన్స్ అంటే ఇందులో ఏమేమి ఉంటాయి అనేది చూస్తే ఓకే, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే వాళ్ళలో మంచి ప్రవర్తనకు రివార్డులు ఇవ్వటం అనమాట. టోకెన్ ఎకానమీ. మనకి ఈ టోకెన్ ఎకానమీ అంటే ఏంటంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది ఒక బిహేవియర్ ట్రైనింగ్ మెథడ్ అనమాట. ఇఫ్ ఒక చైల్డ్ యొక్క మంచి ప్రవర్తనకి రివార్డుగా టోకెన్స్ ఇవ్వటం, లైక్ పాయింట్స్ అండ్ స్టిక్కర్స్, కాయిన్స్ ఇవ్వడం ఎక్సెట్రా అనమాట. వీళ్ళు ఈ టోకెన్స్ యూస్ చేసి రివార్డ్స్ కింద టాయ్స్ని కానీ ఎక్స్ట్రా ప్లే టైమ్ని కానీ చాక్లెట్స్ని కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ అవుట్ టెక్నిక్స్. అంటే ఇది ఒక బిహేవియరల్ మేనేజ్మెంట్ మెథడ్ అనమాట. ఇందులో ఎలా ఉంటుందంటే ఒక చైల్డ్ మిస్బిహేవ్ చేసి వాళ్ళ బిహేవియర్ మంచిగా లేకపోతే కొంత సమయం వరకు వారిని ఆ సిచ్యువేషన్కి దూరంగా ఉంచుతారనమాట. దీనివల్ల చైల్డ్ కామ్ డౌన్ అయిపోయి వాళ్ళలో నేను బ్యాడ్ బిహేవియర్ మెయింటైన్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అనే ఆలోచన వాళ్ళలో వచ్చి ఆ బ్యాడ్ బిహేవియర్ని చేంజ్ చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ రొటీన్స్. అంటే ఒక డిసిప్లైన్డ్ వేలో ఒక స్కెడ్యూల్ ప్రకారం నడుచుకుంటారనమాట. బిహేవియర్ మాడిఫికేషన్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ చేయడం వల్ల పిల్లల్లో అటెన్షన్ పెరిగి హైపర్ యాక్టివిటీ అనేది తగ్గి ఇంపల్సివిటీ అనేది వంటివి తగ్గి పిల్లల్లో గుడ్ బిహేవియర్ అలవర్చుకోవడానికి సహాయపడతాయి అనమాట. దిస్ ఈజ్ అబౌట్ బిహేవియర్ థెరపీ. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఫ్యామిలీ థెరపీ.
ఫ్యామిలీ థెరపీ అంటే కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య రిలేషన్షిప్స్ అండ్ కమ్యూనికేషన్స్ని ఇంప్రూవ్ చేసే ఒక థెరపీ అనమాట. ఇది ఏడిహెచ్డిలో కొంతవరకు సహాయపడుతుంది, కానీ ప్రైమరీ ట్రీట్మెంట్ అయితే కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, మనకిచ్చిన ఆప్షన్స్ చూస్తే ఈసీటీ అనేది ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఏడిహెచ్డి. మిల్యూ థెరపీ అంటేనేమో ఒక స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ నాట్ స్పెసిఫిక్ ఫర్ ఏడిహెచ్డి. అండ్ ఫ్యామిలీ థెరపీ వచ్చేసి ఇది ఏడిహెచ్డికి సపోర్టివ్గా ఉంటుంది, కానీ ప్రైమరీ ట్రీట్మెంట్ అయితే కాదు. సో బిహేవియర్ థెరపీ ఈజ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ఏ 10-year-old చైల్డ్ విత్ ADHD. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బిహేవియర్ థెరపీ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 49. An eating disorder in which the client eats unusual substances such as clay, paper, chalk piece, etc. is known as. ఒక వ్యక్తి బంకమట్టి, కాగితం, శుద్ధముక్క వంటి అసాధారణ పదార్థాలను తినే రుగ్మతని ఏమంటారు? అండ్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ, బులిమియా నెర్వోజా. బులిమియా నెర్వాజోలో ఒక పర్సన్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని బాగా తినేసి తర్వాత వామిటింగ్ చేసి లాక్సేటివ్స్ యూజ్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ని అయితే బాడీ నుండి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తారనమాట. దానివల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు అనే భావనలో ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బులిమియా నెర్వోజా. అండ్ ఆప్షన్ బి వచ్చేసి పైకా. అంటే ఒక ఈటింగ్ డిజార్డర్ ఇది కూడా. ఇందులో ఒక వ్యక్తి క్లే, పేపర్, చాక్, సాయిల్, హెయిర్, ఐస్, సోప్ ఆర్ పెయింట్ లాంటి నాన్ ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఉంటారు. ఇది చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ పోషకాహార లోపం ఉన్న వ్యక్తుల్లో సర్వసాధారణంగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ పైకా. అండ్ ఆప్షన్ సి వచ్చేసి అనరెక్సియా నెర్వోజా. అనరెక్సియా నెర్వోజా అనేది కూడా ఒక ఈటింగ్ డిజార్డర్. ఇందులో ఒక వ్యక్తి ఎక్కడ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారో తింటే అనుకొని చెప్పి ఫుడ్ తినకుండా రిఫ్యూజ్ చేస్తారు. దానివల్ల ఇంకా అవుతారు అనమాట. అండ్ వాళ్ళే తక్కువ వెయిట్ ఉన్నా కూడా నేను ఫ్యాట్గా ఉన్నాను అన్న అజంప్షన్లో ఉండి ఫుడ్ని రిఫ్యూజ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ అనరెక్సియా నెర్వోజా. అండ్ ఆప్షన్ డి వచ్చేసి టిక్స్ ఆర్ సడన్, రిపిటేటివ్ అండ్ ఇన్వాలంటరీ మూమెంట్స్. అంటే టిక్స్ అంటే ఏంటంటే ఆకస్మికంగా రిపీటెడ్ అండ్ ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆర్ సౌండ్స్ లైక్ ఐస్ బ్లింక్ చేయటం, భుజాల పైకెత్తడం వంటి బిహేవియర్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఈటింగ్. సో దిస్ ఈజ్ ఏ రాంగ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి బులిమియా మీన్స్ ఓవర్ ఈటింగ్ అండ్ వామిటింగ్ చేయడం అనమాట. అండ్ అనరెక్సియా కండిషన్లో రిఫ్యూజల్ టు ఈట్ అండ్ ఫియర్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ టిక్స్ వచ్చేసి రిపిటేటివ్ మూమెంట్స్ అండ్ సౌండ్స్ అనమాట. సో పైకాలో వచ్చేసి ఈటింగ్ నాన్ ఫుడ్ ఐటమ్స్. అండ్ సో మనకి క్వశ్చన్కి రిలేటెడ్గా అయితే పైకా కండిషన్లో చూడొచ్చు అనమాట. నాన్ ఫుడ్ ఐటమ్స్ని తింటూ ఉంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పైకా. And the next question is question number 50. While assessing premature newborn, the nurse finds that one of the testes has not descended into the scrotal sac. This condition is known as. Okay, ఒక ప్రీమెచ్యూర్డ్ న్యూ బార్న్ బేబీని నర్స్ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు బేబీ యొక్క వన్ ఆఫ్ ది టెస్టిస్ అనేది స్క్రోటల్ శాక్లోకి డిసెండ్ అవ్వలేదు. సో ఈ కండిషన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వచ్చేసి ఎపిస్పాడియస్. ఎపిస్పాడియస్ ఈజ్ ఏ కంజెంటల్ కండిషన్ వేర్ ద యురెథ్రల్ ఓపెనింగ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ది పెన్నిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది నార్మల్ టిప్. ఓకే, ఎపిస్పాడియస్ అనేది పుట్టుకతోనే వచ్చే ఒక సమస్య అనమాట. ఈ కండిషన్లో బేబీ యొక్క యురెథ్రల్ ఓపెనింగ్ అనేది సాధారణ స్థానంలో కాకుండా పెన్నిస్ యొక్క పై భాగంలో ఉంటుంది. దిస్ ఈజ్ ఎపిస్పాడియస్. అండ్ ఆప్షన్ బి వచ్చేసి హైపోస్పాడియాస్. హైపోస్పాడియాస్ ఈజ్ ఏ బర్త్ డిఫెక్ట్ వేర్ ద యురెథ్రల్ ఓపెనింగ్ ఈజ్ ఆన్ ది అండర్ సైడ్ ఆఫ్ ది పెనిస్, అంటే బిలో ద నార్మల్ పొజిషన్. హైపోస్పాడియాస్ కండిషన్లో యురెథ్రల్ ఓపెనింగ్ అనేది సాధారణ స్థానంలో కాకుండా పెనిస్ యొక్క క్రింది భాగంలో ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ హైపోస్పాడియాస్. అండ్ ఆప్షన్ సి వచ్చేసి బ్లాడర్ ఎక్స్ట్రోఫీ. బ్లాడర్ ఎక్స్ట్రోఫీ ఈజ్ ఏ సివియర్ బర్త్ ఎనామలీ వేర్ ద బ్లాడర్ ఈజ్ ఓపెన్ అండ్ ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ డ్యూ టు ఇంప్రాపర్ అబ్డామినల్ వాల్ డెవలప్మెంట్. ఓకే, బ్లాడర్ ఎక్స్ట్రోఫీలో బేబీ యొక్క బ్లాడర్ ఓపెన్ అయిపోయి బాడీ నుండి బయటకు వచ్చినట్లుగా కనిపిస్తుంది అనమాట బ్లాడర్ అనేది. సో ఇది పుట్టుకతో అబ్డామినల్ వాల్ సరిగా ఏర్పడకపోవడం వల్ల జరిగే ఒక కండిషన్ అనమాట. సో దిస్ ఈజ్ బ్లాడర్ ఎక్స్ట్రోఫీ. అండ్ ఆప్షన్ డి వచ్చేసి క్రిప్టార్కిడిజం. Cryptorchidism is a condition where one or both testes fail to descend into the scrotal sac at birth. It is more common in premature babies. Cryptorchidism అనేది ప్రీమెచ్యూర్ బేబీస్లో కనిపించే ఒక సాధారణమైన కండిషన్ అనమాట. ఇందులో పుట్టుకతోనే బేబీ యొక్క వన్ ఆర్ బోత్ టెస్టిస్ స్క్రోటల్ శాక్లోకి దిగకుండా ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ క్రిప్టార్కిడిజం.
అండ్ ఓకే, ఎపిస్పాడియాస్ అంటేనేమో యురెథ్రల్ ఓపెనింగ్ ఆన్ అప్పర్ సైడ్ ఆఫ్ ది పెన్నిస్ అనమాట. అండ్ హైపోస్పాడియాస్ మీన్స్ యురెథ్రల్ ఓపెనింగ్ ఆన్ లోయర్ సైడ్. బ్లాడర్ ఎక్స్ట్రోపీ అంటే బ్లాడర్ అవుట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్. అండ్ క్రిప్టార్కిజం మీన్స్ టెస్టిస్ నాట్ డిసెండెడ్ ఇన్ టు ద స్క్రోటల్ సాక్. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, క్రిప్టార్కిడిజం. Okay, this is all about today's video. If you found this useful, don't forget to like, share and subscribe for more detailed question paper explanations. Keep learning. Thank you.